స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన స్వచ్ఛరథాన్ని ఘనంగా ప్రారంభించారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కందుల వెంకటయ్య, మండల టీడీపీ కన్వీనర్ పోట్ల గోవిందు కలిసి రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పరిశుభ్రత అత్యంత అవసరమని, ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, చెత్త నిర్వహణను సమర్థంగా అమలు చేయడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యమని వివరించారు. మండల అభివృద్ధి అధికారి మరియదాసు మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వచ్ఛరథం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. స్వచ్ఛరథం మండలంలోని గ్రామాలను సందర్శిస్తూ పరిశుభ్రతపై ప్రచారం చేయడంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగిస్తుందని తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛరథం గ్రామాల్లో చెత్తను సేకరించిన చెత్తకు బదులుగా నిత్యావసర వస్తువులను అందించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత పెరగడంతో పాటు ప్రజల్లో బాధ్యతాభావం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.